భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబీబ్ జూన్ 28న హైదరాబాద్ పర్యటించనున్న సందర్భంగా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించే బీజేపీ బూత్ అధ్యక్షుల మహాసమ్మేళనాన్ని ఘన విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ప్రతి బూత్ కమిటీని చురుకుగా తీర్చిదిద్దడం, ప్రజా సమస్యలను స్థానిక స్థాయిలో గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేసే కార్యాచరణకు శ్రీ నితిన్ నబీన్ పర్యటన నూతన దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు. బీజేపీ సంస్థాగత నిర్మాణంలో బూత్ కమిటీలు కీలకమని పేర్కొంటూ బూత్ అధ్యక్షులు, బిఎల్ఏలు, శక్తి కేంద్రం, మండల స్థాయి నాయకులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలలో నిరంతర సంబంధాలు కొనసాగించాలని సూచించారు. స్థానిక సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పార్టీపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుందని వెల్లడించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతి బూత్ను బలోపేతం చేయడం, కార్యకర్తలను స్పష్టమైన కార్యాచరణ నిర్వహించడం, దానిపై ఓటర్లలో నిరంతర అనుబంధాన్ని పెంపొందించడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యమని తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంతో గత 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం సాధించిన సుపరిపాలన, అభివృద్ధి, పేదల సంక్షేమం, మౌలిక సదుపాయాల విస్తరణ, జాతీయ భద్రత, మహిళా సాధికారిత, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలను ఇంటింటికి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్యుమరేషన్ ఫామ్స్, ఓటరు జాబితా ప్రక్షాళన, వీటిలో చురుగ్గా పాల్గొంటూ మోదీ గారి పాలనకు సంబంధించినటువంటి సంక్షేమం, అభివృద్ధి కూడా ప్రజలకు తెలియజేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి, పిలుపునివ్వడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసింది. ఇంకా కొంత వివరంగా మా అధికార ప్రతినిధి గోపాల్ గౌడ్ గారు మాట్లాడతారు. 28వ తారీఖు నాడు మన జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నితిన్ నబీన్ గారు ఇచ్చేస్తున్న శుభ సందర్భంగా ఈ యొక్క వారి రాక తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద మెసేజ్ కాబోతుంది. ఇది ఏంది అంటే, నితిన్ నబీ గారు ఎక్కడ కాలు పెట్టినా కూడా ఏంది అనేది మనం పశ్చిమ బెంగాల్ ఒకటే కాదు, కొన్ని రాష్ట్రాలు చూసుకుంటూ వస్తున్నాం. 42-43 సంవత్సరాల యువ నాయకుడు మా రాష్ట్ర అధ్యక్షులు, మన జాతీయ అధ్యక్ష వర్యులు, అలాంటి వారు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా రానున్నది ముంగడున్నటువంటి గ్రేటర్ ఎన్నికలకు ఎంతో ఉత్సాహంగా భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను వారు ఉత్తేజ పరిస్తారని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని, అలాగే నూతనంగా ఈ మధ్యకాలంలో ఎంతోమంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావాలని, మేము ఎప్పుడైతే బీజేపీలో జాయిన్ అవుతున్నామని చెప్పి ఎంతోమంది ముందుకు వస్తున్నారు. మా రాష్ట్ర రథసారథి గౌరవనీయులు రామచంద్ర గారి సారథ్యంలో ఎంతోమంది జాయిన్ అవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర భవన్లో రోజు కొంతమంది జాయిన్ అవుతున్నారు. రానున్న ఎలక్షన్స్ ముంగటంలో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇక మనకు రేపు కనుక టీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది, ఉన్నదల్లా ఒక బీజేపీ పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా భారతీయ జనతా పార్టీ ఆఫీసు కలకలలాడుతున్నది. కావున నితిన్ నబీ గారు 28వ తారీఖున రావడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. మా కార్యకర్తలకు, మా అందరికి కూడా ఒక నూతన ఉత్సాహాన్ని వారు ఇస్తారని చెప్పేసి కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా బిఎల్ఏ2 ఇప్పుడు ప్రత్యేకంగా మనకు స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ అని ఎస్ఐఆర్ నడుస్తున్నదో, ఆ ఎస్ఐఆర్లో ప్రతి ఒక్కరు మా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 407 బూత్ అధ్యక్షులని, 407 బిఎల్ఏ2లని, 142 మంది శక్తి కేంద్రాలని, 23 మంది మన కోఆర్డినేటర్లని, వీరందరినీ కూడా ఇంకా రాష్ట్ర, జిల్లా పదాధికారులను ప్రతి ఒక్కరిని కూడా పాల్గొనవలసిందిగా మేము అందరం కోరుతున్నాం. పాల్గొంటారు ఎలాగో, ఎందుకంటే ఈ మెసేజ్ ద్వారా కొంతమంది తెలుసు అందరూ ఎస్ఐఆర్లో బిజీగా ఉన్నారు. అయినా సరే మన జాతీయ అధ్యక్షులు వస్తున్న శుభ సందర్భాన మనందరం ఎస్ఐఆర్ని ఆ ఒక్కరోజుకు ఆ 3-4 గంటలు పక్కన పెట్టైనా సరే ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో బిఎల్ఏ2లు ప్రతి ఒక్కరూ ఒక సమయ పాలన పాటించాలి. 3 గంటలకల్లా మనం గ్రౌండ్లో ఉండాలి. వారికి ఘన స్వాగతం పలకాలి. రేపు మన జాతీయ అధ్యక్ష వారు ఏ బూత్ అధ్యక్షులతో మాట్లాడతారో, ఏ జిల్లా అధ్యక్షులతో మాట్లాడతారో తెలియదు. వారి మార్గదర్శకం మనకు ఒక నూతన ఉత్సాహిస్తున్న శుభ సందర్భంగా మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ మీటింగ్ ద్వారా మేము తెలియజేస్తున్నాం.